రైతు సోదరులందరికీ నమస్కారం. జీవనెరువుల గురించి క్లుప్తంగా వివరిస్తాను. ఈ ఎజోస్పెరిలం అనే జీవనెరువు మనకి నత్రజని అందిస్తుంది అనమాట. గాలిలో ఉన్న నత్రజనిని మొక్కలకి అందిస్తుంది. ఈ నత్రజని ఈ బ్యాక్టీరియా మనకి ఎజోస్పెరిలం అనేది మొక్కల వేళ్ల పైన కానీ మొక్కల వేర్ల అవుటర్ లేయర్స్ అంటే మనకి వేళ్లలో కానీ జీవిస్తే మనకు నత్రజని అందిస్తుంది. ఇది నత్రజనితో పాటుగా మనకి ఇతర ఆక్సిజన్స్, సైటోకైనిన్స్ అండ్ ఇతర హార్మోన్స్ అందించడం వలన మొక్క బాగా పెరుగుతుంది అనమాట. మొక్క బాగా ఎదుగుతుంది. ఈ నత్రజని ఎరువుని, జీవన ఎరువుని వాడటం వలన మన నత్రజని ఎరువుల్ని, రసాయన ఎరువుల్ని దాదాపుగా 25% నుంచి 40% వరకు తగ్గించవచ్చు. అలాగే ఫాస్ఫేట్ సల్ఫైజింగ్ బ్యాక్టీరియా, ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే మనకి భూమిలో కరెక్ట్ మన ఎరువులు కంటిన్యూగా వాడటం వలన మనకి కొంత భాస్వరం ఎరువు భూమిలో ఉండిపోతుంది అనమాట కరగకుండా. అది వేరియస్ కాంప్లెక్స్ ఫార్మ్స్ లో ఉండిపోతుంది. ఆ కాంప్లెక్స్ని కరిగించి, ఫాస్ఫేట్ ఉన్న కాంప్లెక్స్ని కరిగించి ఇది మొక్కలకి భాస్వరాన్ని అందిస్తుంది అనమాట. ఇది మనకి భాస్వరంతో పాటుగా మైక్రోన్యూట్రియంట్స్ అంటే సూక్ష్మ పోషకాలు కూడా అందిస్తుంది. తర్వాత మనకి మొక్కలకు అవసరమైన హార్మోన్స్ వీటన్నిటిని కూడా సెక్రేట్ చేస్తుంది అనమాట. అంటే స్రవించడం వలన మనకి మొక్కల వేళ్ళు అయ్యి బాగా పెరుగుతాయి అనమాట. ఈ భాస్వరం అనేది మొక్కల వేళ్ళు బాగా పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే పొటాష్ అందించే జీవన ఎరువు, ఈ జీవన ఎరువు భూమిలో కరగకుండా ఉన్న పొటాష్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది. ఇది మనకేంటంటే ఈ పొటాష్ మనకి మొక్కకి కంటిన్యూగా అందడం వలన మనకు మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే మొక్కల దిగుబడి పెరుగుతుంది. అలాగే కాయ పగుళ్ళు, తర్వాత ఈ కాయలు గట్టిగా ఉండటం, కాయ పగుళ్ళని వీటన్నింటినీ అరికడుతుంది అనమాట. తర్వాత ఇది వాడటం వలన మనకి దగ్గర 25% నుంచి 40% వరకు పొటాష్ ఎరువుని తగ్గించుకోవచ్చు. తర్వాత ఇంకొక అతి ముఖ్యమైన జీవన ఎరువు మైక్రోరైజా. ఈ మైక్రోరైజా అనేది మనకి మొక్కల వేళ్లలో పెరుగుతుంది. వేళ్లతో పాటు భూమిలో కూడా పెరిగితే మనకు భాస్వరాన్ని ఇతర సూక్ష్మ పోషకాలన్నింటినీ మొక్కలకు అందిస్తుంది. తర్వాత ఈ మైక్రోరైజా ఉండటం వలన మొక్కకి భూమిలో వేళ్ల కంటే దూరంగా, ఇంకా వేళ్ల కంటే లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నీటిని కూడా అందిస్తుంది అన్నమాట. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. తర్వాత మనకి మొక్కలు కూడా ఎప్పుడు పచ్చగా ఉంటాయి అన్నమాట. అంటే మనకి సూక్ష్మ పోషక లోపాలు వీటన్నిటిని అరికడుతుంది. తర్వాత ఈ జీవన ఎరువులన్నీ వాడటం వలన మనకేంటంటే నేల గుల్లబారుతుంది. దానివల్ల ఏంటంటే నీళ్లు ఎక్కువ నిలబడకుండా ఉంటుంది. తర్వాత వేర్లకి చక్కగా మనకి ఆక్సిజన్ అయ్యింది అంటే వేరు వ్యవస్థ అది బాగా వృద్ధి చెందుతుంది. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ దగ్గర 25 నుంచి 40% వరకు తగ్గించి వాడవచ్చు. దిగుబడి కూడా 10 నుంచి 25% పెరుగుతుంది. అన్ని పంటలకి వాడవచ్చు అనమాట. ధన్యవాదాలు.